ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు చాలా కాలంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే నవంబర్ 4వ తేదీ నుంచి శని వక్ర త్యాగాన్ని పొందాడు. అంటే జూన్ 18వ తేదీన వక్రంలోకి వచ్చిన శని నవంబర్ 4వ తేదీ నుంచి ఆయన వక్ర త్యాగాన్ని పొందాడు. ఆ వక్ర త్యాగాన్ని పొందటం వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం మెల్లమెల్లగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా రిలీఫ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే గతంలో తాము ఏవైతే ఇబ్బందులు పడ్డారో, గతంలో తాము ఏవైతే కష్టాలను ఎదుర్కొన్నారో, గతంలో తాము ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో వాటినన్నిటి నుంచి కూడా వాళ్ళకి ఒక్కొక్కటిగా ఉపశమనం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు శని భగవానుడు ఫార్వర్డ్ మోషన్లో ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తిరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ యొక్క రాహు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అది గురువుగారి ఇల్లది మీనరాశి. ఆ మీనరాశిలో రాహు భగవాన్ ఉన్నాడు. అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు. ఈ మీనరాశిలో ఉన్న రాహు భగవానుడు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు మేలు చేయటం, ధనపరంగా వాటి పరంగా చాలా వరకు మేలు చేయటం వల్ల వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు, కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఇలాంటి పరిస్థితుల్లోనే మరి జనవరి 4 నుంచి కూడా మరి గ్రహస్థితి అంటే కుజుడు వీళ్ళకి లాభస్థానంలోకి వచ్చాడు కుంభరాశి వాళ్ళకి. అలాగే బుధుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు జనవరిలో. అందువల్ల జనవరి 18వ తేదీ నుంచి శుక్రుడు కూడా లాభస్థానంలోకి వస్తాడు. కాబట్టి కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈ జనవరి నెల ద్వితీయ పక్షం నుంచి కూడా వాళ్ళకి పట్టిందల్లా బంగారంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా అంటే ఆ 15 రోజుల పాటు జనవరి 15వ తేదీ నుంచి 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అత్యద్భుతంగా యోగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఆర్థికపరమైన విషయాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా అవి విజయవంతం అవుతాయి, ఏదో విధంగా సత్ఫలితాలని ఇస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు వ్యాపారాలు కనుక చేస్తుంటుంటే, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా అందులో మీరు మంచి ఫలితాలని పొందుతారన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకు వాళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆ స్పెక్యులేషన్కి తగ్గట్టుగానే వాళ్ళకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకి స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే ఉద్యోగ ప్రాంతాల్లో వాళ్ళకి కొత్త బాధ్యతలు వాళ్ళకి పై అధికారులు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా ఈ కాలంలో మీరు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాలి. అసలే కుంభరాశి వాళ్ళకి ఈర్ష్యాదేశాలతో కుంభరాశి వాళ్ళంటే ఈర్ష్యాదేశాలు రగిలిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జనవరి నెలలో కూడా ఈ రాశి వాళ్ళకి ఈ శత్రువులు కానీ మిత్రులు కానీ వీళ్ళ పట్ల ఈర్ష్యాద్వేషాలు పెంచుకునే వారి సంఖ్య, వీళ్ళని ఏదో విధంగా నిందల పాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ద్వితీయ పక్షం నుంచి మాత్రం ఈ కుంభరాశి వాళ్ళు శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువులు చేస్తున్న ప్రతి వ్యూహాన్ని వాళ్ళు తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో నూతన వస్త్రాలు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, విలువైన వస్తువులను సేకరించుకోవటం ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ
చాలా హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళటం, మీరింటికి వాళ్ళు రావటం, ఇలాగా హ్యాపీ మోడ్లో సాగిపోతుంది. హ్యాపీ మోడ్లో ఉండి మీరు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొని చాలా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మాసాంతంలో మాత్రం, అంటే జనవరి నెల మాసాంతంలో మాత్రం కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ అనుకోని సమస్యలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు మాసాంతంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం ప్రతి విషయంలో కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అతిశయంతో మీరు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆరోగ్య విషయంతో పాటు రోడ్ల మీద ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత సమయం పాటించి మీరు ముందుకెళ్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే లేకపోతే మీకు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఈ బ్లడ్ రిలేటెడ్, ఈ రక్త సంబంధమైన వ్యాధులు సంక్రమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ బాడీలో ఉన్న రక్తం అంతా కూడా ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పెదాలు కూడా పగలటానికి, లేకపోతే పెదాలు కొంచెం ఇబ్బందులు కలుగజేయటానికి, అలాగే మీ బ్లడ్ పాయిజన్ కావడానికి కూడా ఇటువంటివి కూడా అవకాశం ఉంటుంది. అలాగే దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా కొంచెం బలహీన పడిపోవడానికి కూడా అవకాశం లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్గా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో మరి కుంభరాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఆటోమేటిక్గానే ఈ భూములు కొనాలని, లేకపోతే స్థలాలు కొనాలని, ఇంటి నిర్మాణాలు చేయాలని, అలాగే ఇలాంటి ఆర్థికంగా బాగా డెవలప్ అవ్వాలనే ఒక రకమైన కుతూహలం, ఇలాంటివన్నీ కూడా కలగటంతో పాటు వాటి మీద మీరు కృషి చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు ఏదో విధంగా భూమి కొనాలని, లేకపోతే ఏదో విధంగా ఇల్లు కొనాలని, ఏదో విధంగా స్థలం కొనాలని, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా కుజుడు ఈ కుంభరాశి వాళ్ళకి లాభస్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఫిబ్రవరి 5వ తేదీ లోపు వరకు కూడా ఈ రాశి వాళ్ళకి భూ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయన్న విషయాన్ని గమనించాలి. మీరు భూ సంబంధమైన ఏ వ్యాపారం చేసినా కూడా మీకు కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయదారులందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భూములు కానీ, పొలాలు కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసి ఖచ్చితంగా కూడా మీ స్థిరాస్తులను పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి జనవరి 18వ తేదీ నుంచి శుక్రుడు లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు చాలా వరకు అమోఘంగా ఉంటుందనే విషయాన్ని గమనించారు. ముఖ్యంగా కళారంగాల్లో ఉండేవాళ్ళు, టీవీ సినిమా టీవీ రంగాల్లో ఉండేవాళ్ళు, వీరందరికీ కూడా అత్యద్భుతమైన లాభాలు వస్తాయి. అత్యద్భుతంగా వీళ్ళకి యోగిస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి ఈ వర్గాలకు చెందిన వాళ్ళందరికీ కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆ కొత్త కొత్త అవకాశాలని వీళ్ళ తెలివితేటలతో వాటిని అన్నిటిని కూడా చేజిక్కించుకుని వాళ్ళు అద్భుతమైన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా
సినిమా కళ టీవీ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు, పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగంగా చేసుకుని మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆనందంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమోఘమైన ఫలితాలు పొందడానికి, అత్యద్భుతంగా రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే లాభస్థానంలో శుక్రుడి వల్ల ఖచ్చితంగా కూడా సుఖ సంతోషాలు పెరుగుతాయి, సుఖం పెరుగుతుంది, శారీరక సుఖం పెరుగుతుంది, మానసిక ఆనందం పెరుగుతుంది. మీరు బ్యూటీ ఆభరణాలు కానీ, స్త్రీలైతే ఆభరణాలు లేకపోతే విలువైన వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగు, బ్యూటీ, అలాగే మిల్క్, జ్యువెలరీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన లాభాలు ఉంటాయి. అత్యద్భుతంగా రాణిస్తుంది. మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల ఖచ్చితంగా కొన్ని విషయంలో, ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ యొక్క దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆ విద్యార్థులకి బ్రహ్మాండంగా యోగించి వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందడానికి, మంచి అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల ఏకాగ్రత పెట్టి కనుక మీరు చదివితే కనుక ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి బ్రహ్మాండంగా యోగిస్తుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అయితే మాసాంతంలో మాత్రం మీరు కొన్ని అనుకూలమైన ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అనాలోచిత నిర్ణయాలు చేయకూడదు. దుందుడుకు స్వభావంతో మీరు నిర్ణయాలు చేయకూడదు. అలాగే దుందుడుగ్గా మీరు ప్రవర్తించకూడదు. ఏదైనా సరే ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో ఉంటే మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో, మీ అభివృద్ధి కోరుకునే వాళ్ళు, వారి సూచనలు సలహాల ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా 15వ తేదీ తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఉద్యోగస్తులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆవేశాలకు లోను కాకూడదు. బదిలీలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ బంధువులకు అనారోగ్యాలు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు ధన వ్యయం బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మిత్రులతో కూడా విరోధాలు కానీ, ఘర్షణలు కానీ, వాగ్వాదాలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే శరీరానికి దెబ్బలు కూడా తగలడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి శని మకరంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలా వరకు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో చాలా వరకు సానుకూల ఫలితాలు ఉంటాయి. చాలా వరకు అనుకూలిస్తుంది. చాలా వరకు కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దాంతో ఏంటంటే మీరు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవడానికి, ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
అలాగే కాలభైరవ స్తోత్ర పఠనాన్ని కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.